ఇది ప్రజల కోసం రైతుల కోసం కట్టింది కాదు కదా. కేసీఆర్ కోసం, ఆ మెగా కృష్ణారెడ్డి కోసం, వీళ్ళ కోసం కట్టింది. కానీ ఈ మేడిగడ్డ పక్కనే ఉన్న పంప్ హౌస్ ఏదైతే ఉందో, మేడిగడ్డ పంప్ హౌస్, లక్ష్మీ పంప్ హౌస్, ఏదో రకరకాల పేర్లతో పిలుస్తారు. అదెవరు కట్టిరంటే బాహుబలి మోటార్లు కథ అంతా మెగా కృష్ణారెడ్డి. ఇప్పుడు ఇది కుంగే కంటే సంవత్సరం ముందే పంప్ హౌజులు మునిగినాయి. మరి పంప్ హౌజుల మీద యాక్షన్ ఉందా? రేవంత్ రెడ్డి చెప్పాలి. ఓన్లీ ఆ కుంగిన మేడిగడ్డ గురించి ఆలోచిస్తున్నారు కానీ అంతకు సంవత్సరం ముందు 11 బాహుబలి మోటార్లు మునిగిన దాంట్లో దాని మీద ఎందుకు ఎంక్వైరీకి ఆదేశించట్లే? ఎందుకు ఆదేశించట్లే? ఈ టోటల్ ఎపిసోడ్ లో ఎత్తిపోతల దానికి ఆనాడు ఇన్ఛార్జ్ గా ఉన్న రెడ్డి గారు ఎవరో ఆయన నాకే ఇంటర్వ్యూ ఇచ్చిండు. అది పెద్ద సెన్సేషన్ అయింది ఆ రోజున. ఈ మేడిగడ్డ కుంగినప్పుడు ఆయనే చెప్పిండు, మేడిగడ్డ పంప్ హౌజులు హైట్ తగ్గించారు అందుకే మునిగిపోయినాయి అని. ఎందుకు? దాంటే కాంట్రాక్ట్ కోసం, కాంట్రాక్టర్ కి లాభం జరగడానికి. ఎవరు ఆ కాంట్రాక్టర్? మెగా కృష్ణ. మరి దీని మీద ఎంక్వైరీ అవసరం లేదా? దీని మీద ఎంక్వైరీ అవసరం ఉందా లేదా? అవసరం ఉంది. మరి ఎందుకు ఎంక్వైరీకి ఆదేశించారు? మెగా అందరి వాడు కదా. మెగా కృష్ణారెడ్డి మోడీకి దోస్తే, రేవంత్ రెడ్డికి దోస్తే, కేసీఆర్ కి ఇంకా కాస్త చుట్టాల ఇల్లంతా ఫ్యామిలీ అనుకోవాలి. ఎవరికి పోవాల్సిన పైసలు వాళ్ళకి పోయినాయి కాబట్టి మెగా కృష్ణారెడ్డి మీద ఎంక్వైరీ ఉండదు.